दयातल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। दयातल सद्गुरु प्रभु महाराज को जय। ఈరోజు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్పినటువంటి కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరం కూడా దైవశక్తితో నింపబడి ఉన్నది. ప్రతి శ్లోకం కూడా మంత్ర సమానమైనటువంటిది. వేరే మంత్రాలు చదవక్కల భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం ఒక్కో మంత్రంలా పనిచేస్తుంది. ఆ శ్లోకం చదివితే లేదా ఆ మంత్రాన్ని భగవద్గీతలో చెప్పిన ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వారికి కూడా గొప్ప ప్రయోజనం కలుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఏంటంటే ఒక్కో అధ్యాయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఫస్ట్ మనకి 4వ అధ్యాయం ఉంటుంది. 4వ అధ్యాయంలో జ్ఞానయోగం అని చెప్పారు. అంటే జ్ఞానం యొక్క విశిష్టతను సూచించారు. అంటే ఇప్పుడు జ్ఞానయోగంలో శ్రేయాంద్రవ్యమయజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాపిత అని చెప్పారు. అంటే జ్ఞానము చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. అట్టి జ్ఞానాన్ని పొందటానికి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చెప్పారు. జ్ఞానం యొక్క గొప్పదనాన్ని చెప్పారు. ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఎలాంటి సద్గురువుని ఆశ్రయించాలి, అలాంటి సద్గురువు దగ్గర శిష్యుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే సద్గురువు అలాంటి జ్ఞానాన్ని బోధిస్తారు, అందిస్తారు అనేటువంటి అంశం 4వ అధ్యాయంలో చెప్పారు. 4వ అధ్యాయంలో జ్ఞానము అంటే తిరిపాటు చెప్పారు. జ్ఞానం అంటే తిరిపాటు చెప్పారు. అయితే తిరిపాటు తెలుసుకోవటం ఒక ఎత్తు, ప్రాక్టికల్స్ చేయటం రెండో ఎత్తు. ఇప్పుడు బెల్లము తీయగా ఉండును, ఇది థియరీ. బెల్లం తీయగా ఉంటుందనని తెలుసుకున్నాం. కానీ మరి అది అనుభవానికి అందాలంటే తిని చూడాలి. తిని చూసినప్పుడు ఆ అనుభవం అనేటువంటిది అందుతుంది. అంటే థియరీ అంటే తీయగా ఉండనని తెలుసుకోవటం, అనుభూతి చెందడం అంటే ఆ బెల్లాన్ని తీయగా ఉన్నది అని చెప్పడం. తీయగా ఉంటుంది అని చెప్పడం వేరు, తీయగా ఉన్నది అని చెప్పడం వేరు. థియరీ పార్ట్కి ప్రాక్టికల్కి డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు 4వ అధ్యాయంలో థియరీ పార్ట్ చెప్పారు. 7వ అధ్యాయంలో ప్రాక్టికల్స్ చెప్పారు. అంటే అనుభూతికి అందేట్లుగా చెప్పారు. అంటే దైవాన్ని ఎవరైనా అనుభూతి చెందాలి అంటే 4వ అధ్యాయంలో చెప్పినటువంటి జ్ఞానాన్ని ఇక్కడ ఆచరించాలి. ప్రాక్టికల్గా దైవానుభూతి ఎలా కలుగుతుందో పరమాత్మే చెప్పారు. దైవానుభూతిని, పరమాత్మని ఎలా అనుభూతి చెందొచ్చో పరమాత్మే మనకు 7వ అధ్యాయంలో సూచించారు. ఫస్ట్ దీని పేరే విజ్ఞాన యోగం. జ్ఞానం అంటే తిరిపాటు అయితే, విజ్ఞాన యోగం అంటే ప్రాక్టికల్స్ అనమాట. ప్రత్యక్షంగా అట్టి యొక్క జ్ఞానమును అనుభూతి చెందటం అనేటువంటి అంశం. దీన్ని 2వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం మోక్షం యశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్తారు. ఓ అర్జున, ఈ ప్రపంచంలో దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. ఇప్పుడు ప్రపంచంలో మనం ఏదైనా తెలుసుకుంటే అంతటితో పూర్తి కావట్లేదు. ఇంకోటి తెలుసుకుంటాం. లేదా ఒకటి తిన్నామనుకో ఇంకో రకం ఇట్లా అనేక రకాలుగా తినాలనుకుంటాం, అనేక రకాలుగా చూడాలనుకుంటాం, అనేక రకాలుగా వినాలనుకుంటాం. ఇది లౌకికమైనటువంటి విషయ సుఖాలు అలా ఉంటాయి అన్నమాట. విషయ సుఖాలు ఎంత అనుభవించినా తృప్తి చెందమన్నమాట. ఒకటి అనుభవిస్తే ఇంకోటి, ఒకటి చూస్తే ఇంకోటి చూడాలని, ఒకటి తింటే ఇంకోటి తినాలి, రకరకాలు తినాలని, ఒకటి వింటే ఇట్లా రకరకాలుగా వినాలి అని, చూడాలని, ఇలా లౌకికంగా ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ పరమాత్మ చెప్పినటువంటి ఆ అనుభవం ఎలాంటిది అంటే దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదు. ఇక పరమాత్మ ఒకటి చెబుతాడు, నేను ఒక విషయాన్ని చెప్తా, దాని గురించి మీరు తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత ఇంక మీరు ప్రపంచంలో ఇంక దేన్ని తెలుసుకోవాలని మీకు అనిపించదు.
అంటే సమగ్ర జ్ఞానము, సంపూర్ణమైనటువంటి జ్ఞానము మీకు అనుభూతికి అందుతుంది అని చెప్తున్నాను. ఈ యొక్క ఆ అనుభూతి కలిగిన తర్వాత ఇంక నువ్వు ఏది చూడాలనుకో, ఏది వినాలనుకో, ఏది తినాలనుకో, నీకు పరిపూర్ణత అనేటువంటిది లేతే ఆ సంపూర్ణత అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాంటి అనుభవ సహితమైనటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇప్పుడు చెప్తాను అర్జున అని చెప్పి పరమాత్మ చెప్తారు. అంటే ఇక దాని గురించి తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది లేదు. అంటే ఏమిటది? దైవాన్ని గురించి, పరమాత్మను గురించి. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక రహస్యాన్ని చెప్తారు 7వ అధ్యాయంలో. ఆ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఇంకా దేన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని తెలుసుకుంటే, పరమాత్మ చెప్పినటువంటి ఆ దైవాన్ని తెలుసుకుంటే, దైవానుభూతిని పొందితే ఇంకా దేన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు, దేన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంత గొప్ప అనుభూతి కలిగేటువంటి, అంత గొప్ప అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పేదని అర్జున అని చెప్పి మనకు 7వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారు. దీనికి సంబంధించి 4వ శ్లోకం 5వ శ్లోకంలో ఒక మాట చెప్తారు. ఇదేంటంటే పరమాత్మ ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని సృష్టించేప్పుడు 2 రకాలుగా సృష్టించారు. ఒకటి పరాప్రకృతి, 2 అపరాప్రకృతి. 2 రకాలుగా సూచించారనమాట. ఫస్ట్ 4వ శ్లోకం అన్నమాట. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద అని చెప్పి చెప్తారు. అర్జున, ఈ యొక్క ప్రకృతి 8 రకాలుగా ఉంది. అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, మనస్సు, బుద్ధి, అహంకారమును ఈ ప్రకారముగా 8 విధాలముగా ఈ యొక్క ప్రకృతి ఉన్నది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఇది అపరా ప్రకృతి. ఇది అంటే దీన్ని అష్టవిధ ప్రకృతి అంటారు. మామూలుగా ఇది అర్థం అన్నమాట. ఇది దేనికి అర్థం అంటే మన భగవద్గీత చదివినప్పుడు వెంటనే గుర్తుకు రావాలన్నమాట. మన భాగవతంలో కానీ భారతంలో కానీ శ్రీకృష్ణ పరమాత్మకు 8 మంది భార్యలు అని చెప్తారు. అష్టభార్యలు అంటారు. అది వాళ్ళ కోసం చెప్పింది. కాకపోతే జ్ఞానులు ఈ 8 విధాలుగా చెప్పబడినటువంటి ప్రకృతి అంటే శరీరం అని, దేహం అని అనుకుంటాం కదా. అక్కడ అష్టవిధ భార్యలుగా చెప్పినటువంటిదే ఇక్కడ అష్టవిధ ప్రకృతిగా చెప్పబడినటువంటిది ఒక్కటే అని చెప్పి యోగులు సమన్వయం చేసుకుంటారు. 8 రకాలుగా ఉంది అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ అపరా ప్రకృతి గురించి చెప్పారు. ఏమని చెప్తున్నాడు? అపరా ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంది? 8 అంశాలతో కూడి ఉన్నది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. మనసు, బుద్ధి, అహంకారము, పంచభూతాలు. వీటితో అపరా ప్రకృతి ఉన్నది అని చెప్పారు. నెక్స్ట్ పరాప్రకృతి చెప్తారు. అపరేయం మితస్వన్యం ప్రకృతిం విద్ధి మే పరం జీవభూతం మహాబాహు యయేదం ధార్యతే జగత్ అన్నారు. ఓ అర్జున, నా యొక్క ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించున్నదియు జీవరూపమైనది అగు మరి యొక్క ప్రకృతిని అంటే పరాప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుమా అన్నారు. ఇందాక అపరాప్రకృతి చెప్పారు, ఇక్కడ పరాప్రకృతి చెప్పారు. అంటే అక్కడ పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారంగా ఉన్నదని చెప్పారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? పరాప్రకృతి ఎలా ఉంది? జీవరూపంగా ఉన్నది అని చెప్పారు. అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి జడ పదార్థము పరమాత్మ స్వరూపమే. ఇక్కడ జీవరూపంగా ఉన్నటువంటిది లోపల జీవరూపంగా ఉండి, అంటే ఈ శరీరం కదలటానికి ఆధారభూతంగా ఉన్నటువంటి, ఇంద్రియాలు పనిచేయటానికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ జీవం ఏదైతే ఉన్నదో ఆ జీవరూపం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. భౌతికము పరమాత్మ స్వరూపమే, లోపల ఉన్నటువంటి అభౌతికము అలౌకికం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పి మనకి ఇక్కడ సూచించారు. ఈ అపరా ప్రకృతులు కంటే వేరుగా పరమాత్మ ఉన్నాడు. పరాప్రకృతి కంటే అపరాప్రకృతి కంటే పరమాత్మ వేరుగా ఉన్నాడు. పరమాత్మ, పరాప్రకృతి, అపరాప్రకృతి ఈ మూడింటిని సమన్వయం చేస్తూ శంకరాచార్యుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ సమన్వయం చేసుకున్నప్పుడు మనకి ఒక స్పష్టత అనేటువంటిది, ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఏమని చెప్పారు అంటే ఒక దృష్టాంతం ద్వారా తెలియజేస్తారు.
ఒక కొండ ఉంది. కుండలో నీళ్లు పోశారు. కుండ పెట్టారు, కుండలో నీళ్లు పోశారు. ఆ నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ప్రతిఫలించింది. కుండ ఉంది, కుండలో నీళ్లున్నాయి, ఆ నీళ్ళల్లో సూర్యుడి యొక్క ప్రతిబింబం ఉంది. సూర్యుడు వేరుగా ఉన్నాడు. సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. కుండ నీళ్ళు భూమి మీద ఉన్నాయి. ఆ కుండ నీళ్లలో ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రతిబింబం ప్రతిఫలించింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 4 ఉన్నాయి. కుండ ఉంది, నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లలో సూర్యుడి ప్రతిబింబం ఉంది, పైన సూర్యుడు ఉన్నాడు. ఈ 4 విషయాలు ఉన్నాయి. అయితే ఈ 4టిని ఎలా సమన్వయం చేశారు అంటే, ఈ చోట ఘటము అనేటువంటిది, కుండ అనేటువంటిది శరీరానికి సంకేతంగా చెప్పారు. కుండ అనేటువంటిది శరీరానికి సంకేతం. అందులో ఉన్నటువంటి నీళ్లు మనసుకు సంకేతంగా చెప్పారు. నీళ్ళు అనేటువంటిది మనసుకు సంకేతం, కుండ అనేటువంటిది శరీరానికి సంకేతం. సూర్యుని యొక్క ప్రతిబింబము చిదాభాస రూపుడగు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము జీవుడుకు సంకేతంగా చెప్పారు. ప్రతిబింబము జీవుడు, నీళ్ళు మనసు, కుండ శరీరము. ఆ పైన ఉన్నటువంటి బింబం ఏదైతే ఉన్నదో ఆ సూర్య భగవానుడు, దాన్ని పరమాత్మకు సంకేతంగా చెప్పారు. ఓకే, అర్థమైంది కదా. పరమాత్మ పైన ఉన్నాడు, పరమాత్మ బింబ రూపంలో ఉన్నాడు, సూర్యుడి రూపంలో. ఆ కుండ అనేటువంటిది శరీరానికి సంకేతంగా చెప్పారు. ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు మనసుకు సంకేతంగా చెప్పారు. అందులో పైన ఉన్నటువంటి సూర్యుడి యొక్క ప్రతిబింబం నీళ్లలో ప్రతిఫలించింది. ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబం అనేటువంటిది ఇక్కడ జీవుడికి సంకేతంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వాస్తవంగా ఒక చోట 20 కుండలు పెట్టాం వరుసగా. 20 కుండల్లో నీళ్లు పోసినాం. 20 కుండల్లో నీళ్లు పోసినాం అంటే 20 కుండలు ఉన్నాయి, 20 కుండల్లో నీళ్లు ఉన్నాయి. అంటే 20 శరీరాలు ఉన్నాయి, 20 మనసులు ఉన్నాయి అనుకుంటే. ఇప్పుడు పైన సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు 20 కుండలు ఇక్కడ పెడితే ఇప్పుడు సూర్యుడు ఏ కుండలో ప్రతిఫలిస్తాడు? 20 కుండల్లో ప్రతిఫలిస్తారా, ఒక్క కుండలోనేనా? 20 కుండలు. ఇప్పుడు ఎంతమంది సూర్యులు ఉన్నారు? కింద చూస్తే 20 కనపడుతున్నారు, పైన ఒక్కడే ఉన్నాడు. అంటే మరి ఇంతమంది సూర్యులు ఉన్నారా? ఉన్నది ఒక్కటే సూర్యుడు. ఒక్క సూర్యుడే. ఆ సూర్యుడు ఏమన్నా డైరెక్ట్గా వచ్చి ఇందులో ఉన్నాడా? సూర్యుడు కాదు, ఉంది సూర్యుని యొక్క కాంతి, సూర్యుని యొక్క ప్రతిబింబం. సూర్యుని యొక్క ప్రతిబింబం ఈ కుండలన్నిటిలో ప్రతిఫలించింది. ఇప్పుడు ఒక కుండకి రంధ్రం పడింది, నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు రంధ్రం పడి నీళ్లు పోతే ఇప్పుడు ఆ రంధ్రం పడినటువంటి కుండలో సూర్యుడు ప్రతిఫలిస్తాడా? ప్రతిఫలించడు. అంటే సూర్యుడు ఆ రంధ్రం పడినటువంటి కుండలో కూడా ప్రతిఫలిస్తూనే ఉన్నాడు, కానీ వ్యక్తం కావట్లేదు. ఎందుకు వ్యక్తం కావట్లేదంటే అక్కడ నీళ్ళు లేవు కాబట్టి. కుండ లేదు, నీళ్ళు లేవు. అర్థమైంది? ఇది అర్థమైంది కదా. అయితే ఇందులో ఏది పరాప్రకృతి, ఏది అపరాప్రకృతి అన్నది గుర్తించాలి. ఇప్పుడు పరా అపరా ప్రకృతులు రెండింటినీ సమన్వయం చేస్తూ పరమాత్మ పరా అపరా ప్రకృతులందు ప్రతిఫలించి ఉన్నాడు అని చెప్పారు కదా. ఎలా ఉన్నాడు అనేదానికి మళ్ళీ చెప్తారనమాట. కుండ ప్లస్ కుండలో ఉన్నటువంటి నీళ్లు, కుండ ప్లస్ కుండలో ఉన్నటువంటి నీళ్లు అంటే శరీరంలో ఉన్న మనసు, శరీరంలో ఉన్న మనసుని అపరా ప్రకృతికి సంకేతంగా చెప్పారు. సూర్యుని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉన్నదో, దాన్ని పరాప్రకృతికి చెప్పారు. ఈ రెండింటికంటే విలక్షణంగా సూర్యుడు ఉన్నాడు. అంటే పరాప్రకృతికి అపరాప్రకృతికి వేరుగా ఆ యొక్క పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పారు. అంటే ఇదంతా కూడా మనకు అర్థం కావటం కోసం, సాధకుడికి అర్థం కావటం కోసం ఇలా సమన్వయం చేసి చెప్పారు. ఇంకా మనకి ఇంకా తేలిగ్గా అర్థం కావడం కోసం, ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం 7వ శ్లోకంలో లేదు.
మత్తః పరతరం నా నెతికించదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అన్నారు. ఓ అర్జున, నాకంటే వేరుగా మరొకటి ఏది కూడా లేదు, నాకంటే వేరుగా ఇంకేమీ కూడా లేదు. దారమునందు మణుల వలె నాయందు ఈ సమస్త ప్రపంచము కూర్చబడినది. ఇప్పుడు దారంలో అనేకమైనటువంటి పూలు కుచ్చి ఒక మాలగా దండగా తయారు చేస్తాం. అయితే ఆ దారానికి ఉన్న ఆ దండలో బంతిపూలు ఉన్నాయి, చామంతి పూలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, పారిజాతం ఉన్నాయి, ఈ రకరకాల పూలన్నీ కూడా దాంట్లో కూర్చబడినాయి. అది ఒక పెద్ద మాల కట్టారు. అయితే మనకి బంతి పువ్వు కనపడుతుంది, చామంతి పువ్వు కనపడుతుంది, సంపంగి పువ్వు కనపడుతుంది, మల్లెపూలు కనపడుతున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ దారం కనిపించట్లేదు. ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ దారం కనిపించట్లేదు. కానీ మరి దారం ఇట్లా ఫోటోకి వేస్తుంది, దండ ఫోటోకి వేస్తుంది, పూలే కనపడుతున్నాయి. ఒక చిన్న పిల్లవాడు చూశాడనమాట. చూసి 2 పూలు తీసుకొచ్చి ఆ ఫోటో పక్కన ఇట్లా పేర్చిండు. 2-3 ఫోటోలు ఇట్లా పేర్చితే ఇవి పూలు ఆగట్లేదు, కింద పడుతున్నాయి. మళ్ళీ తీసుకెళ్ళి ఇలా పెడుతున్నాడు, కింద పడుతున్నాయి. అప్పుడు వాళ్ళ అమ్మని మమ్మీ ఇక్కడ మీరు పెట్టిన పూలన్నీ మంచిగా ఉన్నాయి, నేను పూలు పెడితే ఆగట్లేదు, కింద పడుతున్నాయి ఎందుకు అన్నాడు. అంటే అప్పుడు తల్లి చెప్పింది, నాయన ఈ పువ్వు వెనక దారం ఉంది, పువ్వు వెనక దారం ఉంది. దారం ఉంటేనే అది పువ్వు ఆగుంటుంది, దారం లేకపోతే పువ్వు ఆగదు నాన్న. అదే ఆధారభూతమైనటువంటిది. ఆ పూలన్నిటికీ, అన్ని రకాల పుష్పాలకు దారమే మూలమై ఉన్నది, అదే ఆధారమైన దాన్ని, అదే సూత్రమై ఉన్నది అని చెప్పారు. ఓహో అట్లనా, అంటే పూల వెనక ఆ పూలమాల అలా ఉండటానికి ఆధారభూతంగా దారం ఉంది అని గుర్తించాలి. అయితే పరమాత్మ ఇది ఉదాహరణ ఎందుకు చెప్పారు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది అర్థం కావడానికి. అంటే ఈ ప్రపంచంలో అనేక రకాల ప్రాణులు ఉన్నాయి, ఒక్క మానవుడే కాదు. 84 లక్షల ప్రాణుల్లో మానవుడు ఒక ప్రాణి. 83,99,999 ప్రాణులు ఇతర ప్రాణులు, మానవుడు తప్ప. అంటే మానవుడు కాడ, లేతే ఒక ఆవు కాడ, ఒక గేదె కాడ, ఒక కుక్క కాడ, ఒక పిల్లి కాడ, అంటే అన్నిటి కాడ కూడా జీవించి ఉండటానికి జీవరూపంగా ఉన్నది పరమాత్మే, సూత్రంగా దారం వలె. అక్కడ దండలో పూలన్నీ ఒకే చోట ఉండటం వల్ల మనకి కనపడుతుంది. ఆ దండలో పూలన్నీ ఒకే చోట ఉండటం వల్ల కనపడుతుంది. బంతి పువ్వు కాడ ఉంది అదే, చామంతి పువ్వు కాడ ఉంది అదే, మల్లె పువ్వు కాడ ఉంది కూడా అదే, మనిషి కాడ ఉంది అదే, ఆవు కాడ ఉంది అదే, పిల్లి కాడ ఉంది కూడా అదే ఆత్మస్వరూపం. మనం ఒక మనిషి కాడ చూడగలుగుతాం, ఒక ఆవు కాడ చూడగలుగుతారు, కానీ ఒక పిల్లి కాడో ఒక కుక్క కాడో పరమాత్మను చూడలేరు. ఇంకా కొంతమంది అయితే కేవలం వాళ్ళకు నచ్చిన మనుషుల్లోనే పరమాత్మను చూస్తారు. ఇక వాళ్ళకి సంబంధించిన భక్తులు వచ్చినా, వాళ్ళకి సంబంధించిన గురువు గారు వచ్చినా, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళందరిలో కూడా ఆత్మస్వరూపం కనపడుతుంది. ఇక వాళ్ళకి నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, కోపం ఉన్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళలో పరమాత్మ చూడలేరన్నమాట. వెనకట ఉన్నటువంటి ఆ కోపాలు, తాపాలు, ఆ శత్రుత్వాలు, ఆ గుణాలే కనపడతాయి. వాళ్ళలో మనిషిలో ఆత్మ కనపడదు అనమాట, ఆత్మను చూడలేరన్నమాట. ఇక మరి మనుషుల్లోనే ఆత్మను చూడలేనండి, ఇక వాడు పశువుల్లో, పక్షుల్లో, క్రిముల్లో, కీటకాల వాళ్ళు ఏం చూడగలుగుతారు? మహా చూడగలిగితే ఆవులో చూడగలుగుతారు. ఆవు ఈ పరమాత్మ స్వరూపం, సర్వదేవత స్వరూపంగా భావించగలుగుతారు. పోనీ ఇవాళ కాలభైరవాష్టమి అంటారు. అంటే ఈరోజు పరమశివుడు కాలభైరవుడుగా అవతరించినటువంటి రోజు. ఈరోజు కొంతమంది కుక్కను ఆరాధిస్తారు. ఎందుకంటే కాలభైరవుడు వాహనంగా ఆరాధిస్తారనమాట కొందరు. అంటే ఇలాంటి రోజు వస్తే కుక్కలో కూడా దేవుడు కనపడతారు, లేకపోతే ఆవులో దేవుడు కనపడతారు. కాశీ వెళ్ళి వస్తే కుక్కని పూజ చేస్తారనమాట, బూరెల దండ వేసి పూజ చేస్తారు. అంటే కాలభైరవుడికి వాహనం, అంటే శివుడి యొక్క వాహనంగా భావించి మరి ఇంత చేస్తారు. అంటే కాలభైరవాష్టమి వస్తే, లేకపోతే కాశీ వెళ్ళొస్తే కుక్కలో దేవుడు కనపడతారు, లేకపోతే ఆవులో ఆల్వేస్ కనపడతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లోనే కొన్ని చోట్ల దేవుడిని చూస్తూ ఉంటాడు.
ఇప్పుడు దసరా పండుగ రోజున పాలపెట్టను చూడాలంటారు. దసరా పండుగ రోజునే పాలపెట్టలో దేవుడు కనపడతారు, ఇక మిగతా రోజుల్లో అవసరం లేదు. అంటే పరమాత్మను వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే, మత్త పరతరం నాన్యత్కించదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. సమస్త ప్రాణులన్నింటి యందు కూడా నేను సూత్రముగా, సూత్రాత్మగా నేనున్నాను. దండలో ఉన్నటువంటి ప్రతి పువ్వు యందు కూడా దారం ఎలా ఆధారభూతంగా ఉందో, అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి దగ్గర నా యొక్క చైతన్యమే ఉన్నది. ఇక్కడ ఏమంటారంటే, మరి ఒకటి లేదు. నాణ్యత్ కించిత్ అస్తి ధనంజయ. కించిత్ అస్తి, కించిత్ అంటే కించిత్ పదార్థములో కూడా నేనే ఉన్నా. కించిత్ పదార్థంలో, బృహత్ పదార్థంలో ఉంటాం కాదు, బృహత్ పదార్థంలోనే కాదు, కించిత్ పదార్థంలో కూడా నేను. స్థావరం జంగమం వ్యాప్తం యత్ కించిత్ సచరాచరం. కించిత్ సచరాచరం, కించిత్ పదార్థములోనే కూడా నేనే ఉన్నాను. అది త్వంపదాన్ని చెప్తారు. అఖండ మండలాకారంలో తత్పదాన్ని గురించి చెప్తారు. చిన్మయం వ్యాపితం శ్లోకంలో అసిపదాన్ని గురించి చెప్తారు. తత్వమసి మహావాక్యాన్ని ఈ 3 శ్లోకాల్లో మనకు బోధించడం అనేటువంటిది జరిగింది గురుగీతలో. అంటే కించిత్ పదార్థంలో కూడా దైవాన్ని చూసేటువంటి సామర్థ్యం ఎంతమందికి వస్తుంది? అందరూ చూడలేరు. ఒక గురువుని ఆశ్రయించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ యొక్క దైవాన్ని దర్శించగలుగుతాడు. మరి సర్వప్రాణులలో దైవాన్ని దర్శించాలి అంటే ముందు తనలో దర్శించాలి. ముందు తనలో దర్శించినప్పుడు సర్వములో దర్శించగలుగుతాడు. ఇప్పుడు తాను దైవమయ్యుండి దైవంబు వెదకురా విశ్వదాభురామ వినురవేమ అన్నారు. నువ్వే దేవుడు అయితే ఇంక నువ్వు దేవుడి కోసం ఎందుకు ఎతుకుతావు? ఎప్పుడు ఎతుకుతావు అంటే నువ్వు దైవం అనేటువంటి జ్ఞానం నీకు కలగనప్పుడు. అహం బ్రహ్మస్మి అనేటువంటి జ్ఞానం సాధకుడికి దృఢం కానప్పుడు బయట వెతుకుతాడు. ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, కించిత్ పదార్థంలో కూడా నేనే ఉన్నా. ఈ జగత్తునందంతటా నేనే ఉన్నా. జడ చేతన సమస్త చరాచర జగత్తునందంతటా నేనే వ్యాపించి ఉన్నాను. కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి దేనిని స్పృశించినా, దేనిని తాకినా, దేనిని తిన్నా, దేనిని దర్శించినా అది నా యొక్క స్వరూపమే. నన్ను అనుభూతి చెందినట్లే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువును చూసినా అది నా స్వరూపంగానే భావించు. నువ్వు ఏది తిన్నా నా స్వరూపంగానే భావించు, ఏది విన్నా నా స్వరూపంగానే భావించు. ఈ చరాచర జగత్తునంతటా నేనే నిండి నిబిడీకృతమై ఉన్నాను, అనుస్యూతమై ఉన్నాను అని చెప్తారు. నిజమేనా అంటారు. నిజమేనా అని చెప్పి సాధకుడికి డౌట్ వస్తుంది. అయితే ఇదే విషయాన్ని పరమాత్మ 8, 9, 10 శ్లోకాల్లో కూడా కొనసాగిస్తారు. వరుసగా 3-4 శ్లోకాలు ఉంటాయి. 4 శ్లోకాల్లో పరమాత్మ ఈ ప్రపంచంలో ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తారు. ఇప్పుడు జనరల్గా ఈ ప్రపంచంలో చాలామంది దేవుడు అంటే చాలామంది పైకి చూస్తారు, ఆకాశంలో చూస్తారు. దేవుడు ఎక్కడున్నాడు అంటే మీరు సహజంగా ఈ ప్రపంచంలో ఎవరినైనా ఏ భక్తులనైనా అడిగితే దేవుడు ఎక్కడ అంటే పైకి చూస్తారు. ఎందుకంటే దేవుడు పైన ఎక్కడో ఉంటాడు అని అర్థం. పైకి చూడటం వెనక ఉండే అర్థం ఏంటంటే సహస్రార చక్రంలో ఉంటాడనేది మనకు సాంప్రదాయంలో మన గురువుగారు చెప్పబడి మనకు అర్థమైంది. పైకి ఎందుకు చూస్తారంటే పైన అంటే ఆ పైన అని కాదు, సహస్రార చక్రంలో మాడు దగ్గర, బ్రహ్మరంధ్రం దగ్గర, మాడు దగ్గర పరమాత్మ ఉన్నాడనే ఉద్దేశంతో పైకి చూడాలన్నారు. ఊర్ధ్వమూల అధశాఖం అని 15వ అధ్యాయంలో చెబుతారు. ఊర్ధ్వం అనే మూలం ఉన్నది, మన యొక్క మూలం ఊర్ధ్వముఖంగా ఉన్నది అంటే సహస్రార చక్రంలో ఉన్నదని చెప్పి మనకి భగవద్గీతలో పరమాత్మ సూచించారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించింది, మన గురువుగారు చెప్పింది ఒక్కటే అనమాట. భగవంతుడు పైన ఉన్నాడంటే మూలం పైన ఉంది అంటే సహస్రార చక్రంలో అని అర్థం. ఇది అర్థం కాక చాలామంది పైన అంటే ఆకాశంలోనే ఆకాశంలోకి చూస్తూ ఉంటారు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశంలోకి చూస్తూ ఉంటారు. కొంచెం మన గురువుగారి సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత చాలామంది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే కళ్ళు మూసుకుంటారు.
దేవుడు ఎక్కడున్నాడంటే కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకొని ఆ లోపల భూమధ్య స్థానంలో కానీ సహస్రార చక్రంలో కానీ ఆ యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించి, గురువుగారండి నేను ఇప్పుడు ఆత్మను దర్శించాను, ఆ బ్రహ్మమును దర్శించాను, నాకు బ్రహ్మానుభూతి కలిగింది, ఆ పరమాత్మ లోపల ఉన్నాడు అంటారు. ఇది సెకండ్ స్టేజ్. ఒకటి ఆకాశంలోకి చూడటం, ఒకటి సెకండ్ స్టేజ్ ఏంటంటే లోపలికి చూడటం కదా. ఇది రైటే అని మనం అనుకుంటాం, ఇది రైటే అని అనుకుంటాం. ఇది రైట్ నాలెడ్జ్ కాదు, ఇది రైట్ నాలెడ్జ్ కాదంటే కొంతవరకే ఇది సెకండ్ స్టేజ్ వరకే సరిపోయింది. ఫైనల్ స్టేజ్ ఏంటో 7వ అధ్యాయంలో చెప్తారు. ఫైనల్ స్టేజ్ ఏంటంటే లోపలే కాదు బయట కూడా ఆయనే ఉన్నాడు కదా. దైవాన్ని చూడాలి అంటే నువ్వు కళ్ళు మూసుకొని లోపలికి చూస్తున్నావు కదా. మరి చరాచర జగత్తునంతటా పరమాత్మ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు లోపలికి ఎందుకు చూడటం? మరి బయట ఉన్నది ఎవరు? ఇందాక ఏమని చెప్పారు? 7వ అధ్యాయం స్టార్టింగ్లో 4వ శ్లోకంలో ఏమని చెప్పారు? నా యొక్క భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మి భిన్నా ప్రకృతి రష్టద. నా యొక్క అపరా ప్రకృతి 8 విధాలుగా ఉందన్నాడు. ఆయనే మారాడు ప్రకృతిగా, అపరా ప్రకృతిగా. అపరేయ మిత్రస్వన్యం ప్రకృతి అంటే అపరా ప్రకృతిగా ఉన్నది కూడా నేనే, పరాప్రకృతిగా ఉన్నది కూడా నేనే. మరి ఈ ప్రపంచం ఉందే 2 రకాలుగా, పరాప్రకృతి అపరాప్రకృతిగా ఉంది. మరి రెండిటి స్వరూపంగా ఉన్నది పరమాత్మ అయినప్పుడు మరి పరమాత్మ బయట కూడా ఉంటాడా, లోపలే ఉంటాడా? ఇప్పుడు బెల్లంతో ఒక స్వీట్ తయారు చేశారు, బెల్లంతో ఒకటి స్వీట్ తయారు చేశాడు. ఒక పిల్లవాడికి ఇస్తే తియ్యగా ఉంటుందని అంటే పిల్లవాడు ఆ లడ్డు మొత్తాన్ని, ఆ స్వీట్ మొత్తాన్ని పగలదీసి లోపల వరకే తింటాను అనుకో. ఏందిరా మరి మొత్తం తీసి లోపల తీయగా ఉంటుందని లోపల తింటున్నా అని అనుకో. ఏమంటారు చూసేవాళ్ళు? అది లోపలే కాదురా బయట కూడా తీయగానే ఉంటుంది అంటాం. అది లోపలే కాదు బయట కూడా తీయగానే ఉంటుంది, నువ్వు బయట కూడా కొరికి చూడురా అంటాం. అవును తిన్న తర్వాత అవును బయట కూడా తీయగానే ఉంది అంటాడు వాడు. అంటే తెలియనప్పుడు లోపల మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. తెలియనప్పుడు ఆ స్వీట్కు లోపల మాత్రమే తీయదు ఉంటుందని చిన్నపిల్లవాడు అనుకున్నట్లుగా సాధకుడు ఆరంభ దశలో ఏమనుకున్నాడంటే దేవుడు లోపలే ఉంటాడేమనుకున్నాడు. కానీ ఇప్పుడు తల్లి పిల్లగాడికి తెలియజేసింది, నాయన అది లోపలే కాదు నాయన బయట కూడా తీయగానే ఉంటుందని చెప్పింది. అప్పుడు పిల్లగాడు తిన్న తర్వాత ఓకే బయట కూడా అలాగే గురువు సూచించినప్పుడు, సాంఖ్య విచారణ చేసినప్పుడు, తారక విచారణ చేసినప్పుడు సాధకుడికి జ్ఞానం బోధపడదు. లోపలే కాదు బయట ఉన్నది కూడా ఆ స్వరూపమే, బయట ఉన్నది కూడా ఆ స్వరూపమే. ఇప్పుడు మరి లడ్డు బయట కూడా తీయగానే ఉన్నది కదా, ఇప్పుడు లోపల ఉన్న అనుభూతినే బయట కూడా అనుభవించాడు కదా. మరి సాధకుడు ఇప్పుడు లోపల కళ్ళు మూసుకొని ఆహా ఓహో అంటాడు. మరి కళ్ళు తెరిచినప్పుడు వాటర్ బాటిల్ కనపడది, వాటర్ బాటిల్లో భగవంతుడు కనపడతారా వాడికి? వాటర్ బాటిల్ ఆగినా కనపడితే దైవం కనపడదు. సంచి లాగానే, చైర్ లాగానే, మ్యాట్ లాగానే, ఫ్యాన్ లాగానే కనపడితే, చైర్ లాగానే కనపడితే ఇంకేం అనుభూతి కలుగుద్ది? అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ తత్వాన్ని బయట కూడా చూడగలిగితే అపరా ప్రకృతులుగా పరా ప్రకృతులుగా ఉన్నటువంటిది కూడా పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి జ్ఞానము దృఢమైనటువంటి వాడు సమస్త జగత్తునంతటా పరమాత్మను దర్శించగలుగుతాడు. ఈ జగత్తు భగవన్ నిలయం అన్నారు రామకృష్ణ పరమహంస. ఈ జగత్తు భగవన్ నిలయం అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. ఈ జగత్తంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చెప్పి మనకు శ్రీరామదాస్ చెప్పారు. అంటే శ్రీరామదాస్కి జగత్తు మొత్తంలో రాముడు కనిపించారు, రామకృష్ణ పరమహంసకి ఈ జగత్తు మొత్తంలో ఆ భగవంతునే కనిపించారు. మరి మనకి కూడా ఈ జగత్తంతా భగవంతుడే కనిపిస్తే, మనకు కూడా ఈ జగత్తు మొత్తంలో భగవంతుడే కనిపిస్తే అప్పుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ జ్ఞానం మనకి అనుభూతికి అందినట్లు గుర్తు. అయితే పరమాత్మను ఎలా చూడాలి, ఈ ప్రకృతి ఎందంతటా పరమాత్మను ఎలా చూడాలి? ఇందులో చాలామందికి ఇది పరమాత్మ అవుతుందా కాదా, దీన్ని పరమాత్మ స్వరూపం అని ఎలా అనుకుంటామని చెప్పి మనం అనుకుంటాం. సాధకుడికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పరమాత్మ ఏం చేశారంటే
పరమాత్మే స్పష్టంగా చెప్పారు, ఈ జగత్తులో ఈ ప్రపంచంలో నేను ఈ రూపంతో ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నాను. వాటన్నిటినీ నీవు దర్శించి వాటన్నిటిని నువ్వు అనుభూతి చెంది నన్నే అనుభవిస్తున్నట్లుగా, నన్నే చూస్తున్నట్లుగా నువ్వు భావించు. నేను ఎక్కడ ఎలా ఉన్నాను, ఈ ప్రకృతి నన్నంతటా ఉన్నాను, ఈ ప్రకృతి నన్నంతటా నేను ఎలా ఉన్నానో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు ఒకసారి గుర్తుంచుకో నాయన, ఇది మర్చిపోవద్దు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి పరమాత్మ 4 శ్లోకాల్లో మనకు ఆ జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. ఓ అర్జున, నేను ఈ ప్రపంచంలో ఎలా ఉన్నానంటే జలమునందు రుచివలే, చంద్ర సూర్యులయందు కాంతి వలె, సమస్త వేదములయందు ఓంకారము వలె, ఆకాశమునందు శబ్దము వలె, ఈ మనుజులయందు పరాక్రమ రూపంలో నేను ఉన్నాను. ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఇది అర్థమైతే చాలు, ఇంకా వేరే ఏ సాధన చేయడం, ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు మనం పరమాత్మని అనుభూతి చెందుతూనే ఉన్నాం, కానీ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎంత ప్రాక్టికల్గా చెప్పారంటే, ఓ అర్జున, నీళ్ళల్లో రుచిలా ఉన్నా నేను. నువ్వు ఎప్పుడైనా పుట్టాక ఎప్పుడైనా నీళ్ళు తాగినవా? అవి రుచిగా ఉన్నాయా? రుచిగా ఉన్నాయి. ఆ రుచే నేను, నువ్వు నన్ను అనుభవించావు, కానీ ఆ రుచిగా ఉన్నది నేనే అని నీకు తెలియట్లేదు. పుట్టిన కానీ రోజు తాగుతున్నావుగా నీళ్ళు, ఎన్నిసార్లు తాగుతున్నావు? లీటర్లు తాగుతున్నారు. అన్ని లీటర్లు తాగినప్పుడు ఆ రుచి రసరూపంగా, ఆ నీళ్ళల్లో రసరూపంగా ఉన్నది నేనే. దాన్ని గుర్తించు, అది నా యొక్క స్వరూపమే అని తెలుసుకో. నెక్స్ట్, ఈ లోకంలో చంద్రుడు సూర్యుడు కాంతిని ప్రసరిస్తూ ఉన్నారు కదా. చంద్రుడు సూర్యుడు ప్రసరితం చేసేటువంటి ఆ యొక్క కాంతి స్వరూపం నేనే. ఎప్పుడైనా నువ్వు సూర్యుడిని చూసినా చంద్రుని చూసినా నేనే అని నువ్వు అనుకో, ఆ యొక్క కాంతిని చూసినా నన్నే అనుకో. ఎంతమంది అనుకుంటారు? సూర్యుడు చంద్రుడు ద్వారా ప్రకటితమయ్యేటువంటి ఆ కాంతి నా యొక్క స్వరూపమే అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. నెక్స్ట్, సమస్త వేదములయందు ఓంకారమును నేనే అయ్యున్నాను అన్నారు. ఓంకారం అంటే శబ్ద బ్రహ్మం. మనం చదువుకునేటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాది శబ్దజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అన్నారు. మన వినేటువంటి, ఇప్పుడు మనం పుట్టిన కాడి నుంచి ఎన్నో శబ్దాలు వింటాం కదా. ప్రతి శబ్దము పరమాత్మ స్వరూపమే. ఒక శబ్దం వచ్చి నీ చెవిని తాకింది అంటే నువ్వు పరమాత్మ వచ్చి నీ చెవిలో చేరాడని అర్థం. మన నోట్లో నీళ్లు పోసుకున్నప్పుడు పరమాత్మ నోట్లో పోసుకున్నట్లుగా పరమాత్మని అనుభూతి చెందగలగాలి. అంటే నీళ్లు తాగితే పరమాత్మను అనుభూతి చెందాలా, ఒక శబ్దం వచ్చి చెవిని తాగితే పరమాత్మను అనుభూతి చెందాలా. సూర్యచంద్రుల యొక్క కాంతి పరమాత్మ స్వరూపంగా మనం భావన చేయాలి. ఆకాశమందు శబ్దము కూడా నేనే అయి ఉన్నాను. ఆకాశమందు ఉన్నటువంటి శబ్దము కూడా నేనే. ఓంకారము పరమాత్మే, ఆకాశమందు ఉన్నటువంటి శబ్దము కూడా పరమాత్మ స్వరూపమే. మనుజుల యందు పరాక్రమము కూడా నేను. పరాక్రమం అంటే ధైర్యం. ఒక మనిషిలో ధైర్యం ఉందనుకో, ఆ ధైర్యం కూడా నా యొక్క స్వరూపమే. నేనే ఆ యొక్క ధైర్యం యొక్క స్వరూపమై ఉన్నాను అని చెప్పారు. ఇది 8వ శ్లోకంలో చెప్పారు. 9వ శ్లోకంలో ఏం చెప్పారు? పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధం నేనే, అగ్ని యందు ప్రకాశము నేనే, సమస్త ప్రాణుల యందు ప్రాణమును నేనే, తాపసుల యందు తపస్సును కూడా నేనే అయి ఉన్నాను. ఎంత స్పష్టంగా చెప్పారు పరమాత్మ. ఎవరు అంటున్నారు? నేనే ఆ స్వరూపం అంటున్నారు. ఏమిటి? భూమి యందు సుగంధం. ఇప్పుడు ఎండాకాలం అయిన తర్వాత వర్షాకాలం, వర్షం వచ్చినప్పుడు ఆ భూమి మీద చినుకు పడినప్పుడు ఒక వాసన వస్తుంది. అది నేనే, ఆ వాసన నేనే. మళ్ళా అగ్ని యందు ప్రకాశం. అగ్ని ఉంది, ఆ అగ్ని యందు ఉన్నటువంటి ప్రకాశం, ఆ వెలుగు స్వరూపము నేనే అయి ఉన్నాను. సమస్త ప్రాణులందు ప్రాణము నేనే. నువ్వు పీల్చి విడిచిపెట్టేటువంటి ఆ గాలి నేనే, ఆ ప్రాణం నేనే. మళ్ళీ నేనెక్కడో ఉన్నాను నువ్వు వెతుకుతున్నావు.
భూమిలో ఉన్న సుగంధం నేనే, అగ్నిలో ఉన్నటువంటి తేజస్సు నేనే, నువ్వు పీల్చేటువంటి ప్రాణంలో ఉన్నటువంటి ఆ ప్రాణం నేనే అయి ఉన్నాను. సమస్త ప్రాణుల యందు ప్రాణము నేనే, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ తపస్సును నేనే అయి ఉన్నాను. ఎంత అద్భుతంగా చెప్పారు. పరమాత్మని ఇంకెక్కడ, నేను లోపలికి వెళ్ళి చూడండి, నువ్వు లోపలికి వెళ్ళి చూసి బయటే నేనున్నా, అంతటా నేనే ఉన్నా అని చెప్తే ఇన్ని రూపాల్లో ఉంటే ఆయన శబ్దముగా ఉంది ఆయనే, స్పర్శగా ఉన్నది ఆయనే, రుచిగా ఉంది ఆయనే, వాసనగా ఉన్నది ఆయనే. మరి ఇన్ని రూపాల్లో పరమాత్మే ప్రకటితమవుతూ ఉంటే మళ్ళీ పరమాత్మ కోసం నువ్వు కళ్ళు మూసుకొని నేను ఎక్కడో అనుభూతి చెందుతా అనటం ఏమిటి? సమస్తమన్నంతటా, విశ్వమునందంతటా దర్శించు నన్ను. నువ్వు ఎక్కడెక్కడో లోపల ఎక్కడో చూడటం కాదు, విశ్వమునందంతటా నా యొక్క స్వరూపాన్ని దర్శించు. అదే విశ్వరూప సందర్శన యోగం. ఈ విశ్వమునందంతటా శబ్ద రూపంలో ఉన్నది నేనే, స్పర్శ రూపంలో ఉంది నేనే, అన్ని రూపాల్లో వ్యక్తమయ్యేటువంటిది నేనే, వాసనా రూపంగా ఉన్నది నేనే, రుచిగా ఉన్నది కూడా నేనే. ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు ఈ రూపంలో ఉన్నారని? సామాన్యులు ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు అగ్ని రూపంగా ఉన్నాను అన్నాను. అగ్ని అంటే చాలామంది అనుకుంటారు వెలిగేటువంటి స్వరూపం అనుకుంటారు. వెలిగేటువంటి స్వరూపము అదొక్కటే అగ్ని కాదు, దాని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తత్వం, అగ్ని యొక్క తత్వం మనలో ఉంది. అగ్ని యొక్క తత్వం మనలో ఎక్కడ ఉంటుంది? నాడుల్లో ఉంటుంది, నరాల్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? నరాల్లో జరుగుద్ది. నరాల్లో రక్త ప్రసరణ నరాల్లో ఎందుకు జరుగుద్ది అంటే ఆ నరాలు వేడిగా ఉంటాయి కాబట్టి అవి జరుగుతాయి. 98 టెంపరేచర్ ఉండాలంటారు కదా. మరి ఆ 98 టెంపరేచర్ మెయింటైన్ చేసేది ఎవరు? అగ్నిభూతం. మనలో అగ్నిభూతం 98 డిగ్రీస్ ఉండేట్టు చేస్తుంది. ఎప్పుడు ఎక్కువ ఉన్న ఇబ్బంది, తక్కువ ఉన్న ఇబ్బంది. తక్కువ ఉంటే స్టక్ అయిపోయింది, ఎక్కువ ఉంటే బీపీ పెరుగుద్ది. సమస్థితిలో ఉండేట్టు చేస్తుంది టెంపరేచర్. నీలో ఉన్న అది నేనే. నిరంతరం నీలో ఉన్నటువంటి ఆ రక్తం నరాల్లో ప్రవహించడానికి కారణభూతంగా ఉన్నటువంటిది అగ్నిభూతాన్ని నేనే. ఇంత క్లారిటీగా చెప్తే ఎందుకు అర్థం చేసుకోరంటే అర్థం చేసుకోవడానికి కూడా సామర్థ్యం కావాలి. ఇది భగవద్గీతలో ఓపెన్గా చెప్పారు పరమాత్మ. సీక్రెట్గా, ఓపెన్ సీక్రెట్. ఇది ఓపెన్ సీక్రెట్. తపస్సాస్మి తపస్విసు అంటే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ తపోరూపంగా ఉన్నది కూడా నేనే, నా స్వరూపమే. ఇంకా డౌట్ నీకు అవసరం లేకుండా ఇంకొక మాట చెప్తాను చెప్పారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం అని చెప్పారు. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా ఎరుంగుము, మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. ఇదంతా పరమాత్మ స్వరూపమేనట. ఇదంతా పరమాత్మ స్వరూపమే. అంటే మనలో ఎలా ఉన్నాడు అంటే ధైర్యంగా ఉన్నది పరమాత్మ, బుద్ధి రూపంగా ఉన్నది పరమాత్మ. ఇంకో మాట, అసలు ఇదంతా ఎందుకు? ఈ ప్రపంచం మొత్తానికి కూడా నేనే బీజప్రదుడును. బీజం మాం సర్వభూతానం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నిటికీ కూడా నేనే బీజము, నేనే మూలము. నాలో నుంచే ఈ సమస్త చరాచర జగత్తు వచ్చింది. సమస్త ప్రాణులన్నీ కూడా నాలో నుంచే వచ్చాయి. అంటే సమస్త ప్రాణులకు నేనే బీజప్రదుడను. అంటే తండ్రికున్న లక్షణాలే పిల్లవాడుకుంటేగా. మన మూలం ఎవరు? ఆయనే, పరమాత్మే. మరి పరమాత్మ మనకు మూలమైనప్పుడు మరి మనం పరమాత్మ స్వరూపాలమవుతామా, వేరే అవుతామా? పరమాత్మ. మరి ఇంకెందుకు సందేహం ఎందుకు సాధకుడికి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు నేనే మూలం. మళ్ళీ ఒక్కళ్ళిద్దరు కాదు, సమస్త ప్రాణులకు కూడా మూలము నేనే. ఎంత క్లారిటీగా చెప్పారు. మరి సమస్త ప్రాణులకు మూలము నేనైతే మరి నేను అల్పుణ్ణని, నేను పుట్టేవాడిని, నేను పెరిగేవాడిని, నశించేవాడిని, నేను రోగిష్టిని, నేను చెడ్డోడిని, అట్లాంటోడిని, ఇట్లాంటోడిని ఎన్ని తిట్టుకుంటాడు వీడు? అలా తిట్టుకోకూడదు కదా. నువ్వు 15వ అధ్యాయంలో కూడా ఫుల్ క్లారిటీ. మమై మాంసో జీవభూతే జీవభూత సనాతన అన్నారు.
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందు కూడా జీవరూపంగా ఉన్నది నేనే, నా యొక్క అంశయే. జీవరూపంగా ఉన్నది నీలో ఉన్నది నా యొక్క అంశం ఉంది, నా యొక్క అంశయే ఉంది అని చెప్పినప్పుడు ఇంకెందుకు సందేహించాలి? ఒక చోట బెల్లం రాసిపోస్తుంది, అందులో నుంచి 4 ముద్దలు తీసుకొచ్చి బయట పెట్టారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది అంటున్నారు. మరి అందులో నుంచి వచ్చినటువంటి ఈ చిన్న చిన్న ముద్దలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఈ చిన్న చిన్న బెల్లపు గడ్డలు ఉన్నాయి కదా, ఇవి కూడా వాటి స్వరూపమే కదా, అందులో నుంచి వచ్చిందే కదా. మరి దానికి ఏ లక్షణాలు ఉన్నాయో వీటికి కూడా అదే లక్షణాలు ఉంటాయి కదా. అవి ఎక్కువ ఇవి తక్కువ అని ఉండదు కదా. ఈ జ్ఞానం ఉన్నప్పుడు వీటికి కూడా మూలం అదే, వీటికి కూడా మూలం అదే. అట్లాంటప్పుడు ఈ సమస్త 84 లక్షల ప్రాణులన్నిటికీ కూడా మూలము ఆయనే, పరమాత్మ స్వరూపమే. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఎంత ధైర్యం రావాలి సాధకుడికి. ధైర్యం కూడా నేనే అయి ఉన్నాను, బుద్ధి రూపంగా ఉన్నటువంటి బుద్ధిని కూడా నేనే అయి ఉన్నాను అని చెప్పారు. ఇది చాలామందికి అర్థం కాదు. బీజం మాం సర్వభూతానాం అను వాక్యం ద్వారా సమస్త ప్రాణుల యొక్క బీజము ఆ పరమాత్మయే అనియు వారి నుండియే సర్వులు ఉద్భవించిరనియు స్పష్టమగుతున్నది. అందరికీ బీజము వారే కనుక ఇక వాడెక్కువ వీడు తక్కువ అను భేద బుద్ధికి ఆస్కారమే లేదు. కావున ఎట్టి తక్కువ కులమునందు జన్మించినప్పటికీ, ఎట్టి పాపాత్ముడైనప్పటికీ తన బీజము తన నుండి ఆ పరమాత్మయే అని నిశ్చయించి మనుజులు పుణ్య పథమున అగ్రేశ్వరుడు కావలసి ఉన్నది. ఇంకా తక్కువ కులం అనే ఉంది, ఎక్కువ కులం అనే ఉంది, తక్కువ చదువుకున్నాడనే ఉంది, ఎక్కువ చదువుకున్నాడనే ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, అంతా ఒక్కటే. అన్నిటి యందు ఉన్నది ఆ స్వరూపమే, అన్నిటి యందు ఉన్నది ఆ స్వరూపమైనటువంటి భావన సాధకుడికి కలదు. ఎటువంటి నీచుడైనను, చండాలుడైనను, దరిద్రుడైనను, దీనాతి దీనుడైనను తనకు బీజము మూలము పరమాత్మే అని తెలుసుకున్నచో ధైర్యోపేతుడు కాగలడు. మరి అన్నిటిలో ఆయనే ఉంటే ఇంకా మరి నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ఇంకా తక్కువగా ఎలా అంచనా వేసుకుంటాడు? అంటే తక్కువగా అంచనా వేసుకున్నాడు అంటే కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు శంకరాచార్య వారు కాశీ పురవీధులలో చరిస్తూ ఉన్నారు. చరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అంటే శంకరాచార్య వారి శిష్యుల్లో కొంతమందికి కొంచెం అహం కనిపించిందట. మరి శంకరాచార్యుల వారికి కూడా ఏమైనా లోపల ఏమైనా కొంచెం ఉందేమో, ఇగో అహం ఏమైనా ఉందేమో, ఉంటుంది కదా, ఉండొచ్చేమో, చెప్పలేము. మహాత్ముడు మరి మనకు జ్ఞానోదయం కలిగించడం కోసం అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారో తెలియదు, కానీ ఆ అహాన్ని పోగొట్టడం కోసం ఆ యొక్క కాశీ విశ్వనాథుడు చండాలుడు రూపంలో వస్తాడు. పురవీధుల్లో వెళ్తూ ఉన్నాడు శంకరాచార్య వాడు శిష్య సమేతంగా, రాజు వెళ్ళరు తేజం వెళ్ళన్నట్టు. అట్నుంచి పరమశివుడు చండాలుడు రూపంలో వస్తాడు. కొంచెం డ్రింక్ చేస్తుంటాడు అన్నమాట, శ్మశానంలో ఉంటాడు కాబట్టి అదంతా స్మెల్ వస్తూ ఉంటుంది. తొలుగు 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 అంటాడు. శంకరాచార్య వారు అంటాడు, ఏ చండాలుడా తొలుగు 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 అంటాడు. ఓకే స్వామి, మీరు తొలగమన్నారు, మీరు దేనిని తొలగమన్నారు? జడ పదార్థమైనటువంటి ఈ శరీరం ఏమైనా తొలగమంటున్నారా? ఈ జడ పదార్థం, దీనికి కదలిక లేదు, దీనికి చలనము లేదు, ఇది కదిలే శక్తి దీనికి లేదు. ఈ జడ పదార్థానికి కదిలే శక్తి లేదు కాబట్టి అది కదలదు, అది తొలగే అవకాశం లేదు. పోనీ ఇందులో ఉన్న ఆత్మను ఏమైనా తొలగమంటున్నారా? అది ఒక చోటు నుంచి ఒక చోటు కదలటానికి స్పేస్ లేదు, అంతటా అదే ఉంది. అది లేని స్థలం ఉంటే తొలుగంటే తొలుగుద్ది, అది లేని స్థలం అంటే అక్కడ లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి నెట్టవచ్చు. అంతటా అదే ఉంటే నువ్వు ఎక్కడికని కదిలించగలుగుతావు దాన్ని? అది లేని స్థలం ఉంటేగా నువ్వు కదిలించడానికి. కాబట్టి ఆత్మ కూడా కదలదు, ఆత్మ కదలదు, శరీరం కదలదు. మరి ఇప్పుడు మీరు తొలుగని చెప్పింది దేన్ని? కదలమని చెప్పింది దేన్ని? వెంటనే రియలైజ్ అవుతారు శంకరాచార్య వారు, ఎస్
ఇలా ఉండేది ఒక్క శివుడు మాత్రమే, ఈ సామాన్యుడు చెప్పేటువంటిది కాదు అని చెప్పి మళ్ళీ వెంటనే దివ్య దృష్టితో చూసి వచ్చింది పరమశివుడే, నాలో ఉన్నటువంటి చిన్న లోపాన్ని సరిచేయటం కోసం వచ్చారని చెప్పి వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంటే ఎప్పుడైనా శిష్యుడికి అజ్ఞానం కానీ అహంకారం కానీ ఆవరించినప్పుడు ఆ పరమేశ్వరుడు లేదా సద్గురువే వచ్చి అతన్ని సరిచేస్తాడు, పోగొట్టుకోడు. మంచి శిష్యుణ్ణి ఏ గురువు కూడా పోగొట్టుకోడు, సరి చేసుకుంటాడు. ఏమన్నా లోపం ఉంటే, అహంకారం కానీ అజ్ఞానం ఉంటే సరి చేసుకొని మళ్ళీ తీర్చిదిద్ది లోకానికి అందిస్తారు. ఎందుకంటే లోకంలో ప్యూర్ జ్ఞానం కావాలి, పవిత్రమైనటువంటి జ్ఞానం కావాలంటే వీళ్ళని సరి చేస్తే వీళ్ళకు కూడా అనుభవం రావాలా, వాళ్ళ జ్ఞానము అందరికీ అందేట్లుగా ఉండాలని. కాబట్టి పరమాత్మ ఒక్కోసారి అలా చేస్తారు, లేదా సద్గురువులు కూడా అలా సరిచేస్తారు, శిష్యుల్ని సరిచేసేటువంటి అవకాశం ఉంటుంది. బీజం మాం సర్వభూతాం అన్న వాక్యము ద్వారా భగవానుడు ఈ విధంగా ఓ జీవులారా, మీరు అల్పులని దీనులని ఏ కాలమందునూ భావింపరాదు. మీ అందరి యొక్క బీజము మూలము నేనే. అది సామాన్య బీజము కాదు, సామాన్యమైనటువంటి బీజము కాదు, శాశ్వతమైనటువంటి బీజము. కాబట్టి మీరందరూ నా పరంపరలో పుట్టినవారే, మీకు నేనే మూల పురుషుడను. మీరందరూ దైవాంశములో జన్మించిన వారే, చెట్టు విత్తనమునకు అన్యముగా ఉండదు. మీరందరూ వృక్షరూపులు, ఆ వృక్షమునకు నేను బీజమును, నేను సనాతనుడను కనుక మీరును సనాతనులే, శాశ్వతులే ఆగుదురు. ఎంత గొప్పగా చెప్పారు. ఒకచోట వేప విత్తనం నాటారు. వేప విత్తనం నాటిన తర్వాత చెట్టు మొలకెత్తింది, కాయలు కాసినాయి, కొమ్మలు ఆకులు శాఖోపశాఖలుగా విస్తరించింది. ఒక ఆయన వచ్చి ఒక ఆకు తెంచుకొని నోట్లో వేసుకున్నాడు, చేదుగా ఉంది ఏంటని ఊసింది. ఇంకొక ఆయన ఒక పుల్ల విచ్చుకొని నోట్లో పెట్టుకుని చేదుగా ఉందన్నాడు. ఒక ఆయన వచ్చి ఒక కాయ తుంచుకొని నోట్లో వేసుకొని చేదుగా ఉందన్నాడు. ఆ చెట్టు నాటిన అని పిలిచి దీనికి తీపి మధురమైనటువంటి ఫలాలు రావా అన్నాడు. రావు అన్నాడు. ఎందుకు అన్నాడు. మనం నాటిన విత్తనం ఎలాంటిది? వేప విత్తనం నాటిను, ఆ వేప విత్తనంలో ఉన్నటువంటి లక్షణాలే వృక్షంలో పరిడవిలతాయి. వేప విత్తనంలో ఏ లక్షణాలు ఉన్నాయో ఈ వేప వృక్షంలో కూడా అవే లక్షణాలు ప్రకటితమవుతాయి. విత్తనంలో ఒక లక్షణం, వృక్షంలో ఒక లక్షణం ఉండదు. విత్తనంలో ఉన్నటువంటి లక్షణాలే వృక్షంలో కూడా మనకు ప్రకటితమవుతాయి అని చెప్తారు. అంటే విత్తనం తీయగా ఉంటే వృక్షంలో వచ్చేటువంటి ఫలాలు కూడా మామిడి పండుగకు సంబంధించినటువంటి విత్తనం నాటితే అందులో నుండి వచ్చేటువంటి ఫలాలు మధురంగా ఉంటాయి. వేప విత్తనం నాటితే అందులో నుంచి వచ్చేటువంటి ఫలాలు చేదుగా ఉంటాయి. అంటే దాని యొక్క సహజ లక్షణం అది. ఆ విత్తనం యొక్క లక్షణమే ఆ వృక్షం అంతా కూడా ప్రకటితమవుతుంది. అలాగే ఈ జగత్తు మొత్తానికి బీజం ఎవరు? ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు బీజం ఎవరు? పరమాత్మ. జగత్తు మొత్తానికి పరమాత్మే, జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు పరమాత్మే మూలమైనప్పుడు, బీజమైనప్పుడు, మరి ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులు కూడా మరి పరమాత్మ లక్షణాలు కలిగి ఉంటారా, ఉండరా? కలిగి ఉంటారు. సమస్త ప్రాణులన్నింటిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అదే అయ్యున్నది. కాకపోతే గుర్తించేవాళ్ళు గుర్తిస్తున్నారు, గుర్తించిన వాళ్ళు గుర్తించట్లేదు. గుర్తించేవాడు గుర్తించి ఆనందిస్తున్నారు, గుర్తించినటువంటి వాడు ప్రకృతిలో పడి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. పరమాత్మ ఏమని చెప్తున్నారు? నేను శాశ్వతమైనటువంటి స్వరూపాన్ని, సనాతనమైనటువంటి స్వరూపాన్ని అని చెప్తున్నారు. నాకున్నటువంటి లక్షణాలు శాశ్వతత్వము, సనాతనత్వము, ఆనంద స్వరూపము అయి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ నీలో కూడా ఉన్నాయి. నాలో ఏ లక్షణాలు ఉన్నాయో నీలో కూడా ఆ లక్షణాలే ఉన్నాయి. కాకపోతే నువ్వు గుర్తించగలగాల. ఎందుకు నాలో ఎట్లుంటాయి స్వామి నీ లక్షణాలని అంటే, నేను నీకంటే భిన్నంగా లేను, నువ్వు నాకంటే భిన్నంగా లేవు, నేనే నీవు, నీవే నేను.
నీవే బ్రహ్మము, బ్రహ్మమే నీవు. ఇది అర్థమైతే చాలు. ఇంకొక శ్లోకంలో ఇంకొక మాట చెప్తారు. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధ భూతేషు కామస్మి భరతర్షభ. ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును, ప్రాణుల యందు దర్శనమునకు వ్యతిరేకము కాని, ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. ఇక్కడ ఏమన్నానంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులలో ఉన్నటువంటి బలం నేనే. నేను అంతట బలవంతుణ్ణి, ఇంతట బలవంతుణ్ణి అంటారు. వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి అంటారు కదా, అవన్నీ నా లక్షణాలే. ఏమి నాయన అంత బలహీనంగా ఉన్నామంటే, బలంగా ఉన్నది పరమాత్మ స్వరూపం, బలంగా ఉన్నది పరమస్వరూపం. ఎందుకంటే ఈ ప్రపంచంలో బలం ఉన్నటువంటి వాడికి అహంకారం ఉంటుంది, బలవంతుడికి అహంకారం ఉంటుంది. నీకెందుకు అహంకారం? నీది కాదుగా బలం, ఆ బలం నీది కాదు కదా, ఆ బలం ఎవరిది? పరమాత్మ. ఎవరిలో ఉన్నటువంటి బలము అంటే ఏమని చెప్తున్నారంటే, కామము రాగము లేనటువంటి బలం ఏదైతే ఉన్నదో, కామము రాగము లేనటువంటి అనురాగము లేనటువంటి బలం ఏదైతే ఉన్నదో ఆ బలం నా యొక్క స్వరూపమే అని చెప్పి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు నేనే అన్నాడు. ధర్మ విరుద్ధము కానటువంటి కోరికలు ఉండాలా వద్దా, కోరికలు ఉండాలా వద్దా అని చెప్తారు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, కోరికలు 3 విధాలు చెప్తారు. 1 చెడ్డ కోరిక, 2 మంచి కోరిక, 3 కోరిక లేకుండాట. ప్రారంభ స్థితిలో సాధకుడు చెడ్డ కోరికలను విడనాడి మంచి వారిని గ్రహించాలి. తర్వాత ధర్మమునకు విరుద్ధము కానటువంటి కోరికలను స్వీకరించవచ్చు. అంటే ఎలాంటి కోరిక ఉండాలంటే, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండొచ్చు, అది నా స్వరూపమే, అది నీకు బంధాన్ని కలిగించదు, అది నీకు దుఃఖాన్ని కలిగించదు. ధర్మబద్ధమైనటువంటి కోరిక సాధకుడిని బంధించదు. ధర్మబద్ధమైనటువంటి కోరిక అంటే పరమాత్మ ఏమని చెప్తున్నా, ఎలాంటి కోరిక అని చెప్తున్నానంటే, పరోపకారానికి సంబంధించినటువంటి కోరిక. ఎలాంటి కోరిక ఉండొచ్చు? పరోపకారం, పరహితాయ అంటే పరులకు హితం చేయాలి అనేటువంటి తలంపు, మంచి కోరిక. ఇంకోటి జన్మ తరించాలి అనేటువంటి కోరిక, భగవద్ ధ్యానం చేయాలి అనేటువంటి కోరిక. అంటే గృహస్థుడికి రకరకాలుగా చెప్తారు కోరికలు. సో ఇక్కడ భగవంతుడు చెప్పేటువంటిది ఏంటంటే, ధర్మబద్ధమైనటువంటి కోరుకో. 1 లోకానికి మంచి జరగాలని కోరుకో, నువ్వు దైవ ధ్యానం చేయాలని కోరుకో, జన్మరహితం కావాలని కోరుకో. ఇవన్నీ కోరికల కిందికి రావు. ఈ స్వరూపంలో ఉంది నేనే, ధర్మబద్ధమైనటువంటి కోరికగా ఉన్నది నేనే. కాబట్టి నువ్వు ఆ స్థితిలో అలా జీవించు నాయన అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఆ పద్ధతిగా ఆ జ్ఞానంతో జీవించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం 4 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇక్కడ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మే శశసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. మళ్ళా పుణ్యోగంధ పృథివ్యాంచ బీజమం సర్వభూతానం బలం బలవతాం చహం. వీటన్నిటిలో చెప్పినటువంటి అంటే ఈ రూపాల్లో ఉన్నది నేనే అని చెప్పారు. ఈ రూపాల్లో ఉన్నది నేనే. ఇందులో నువ్వు దేన్ని టచ్ చేసినా నన్ను టచ్ చేసినట్టే, నువ్వు దేన్ని టచ్ చేసినా నన్ను టచ్ చేసినట్టే. మామూలుగా నేను చాలామంది తిరుమల కానీ లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి విగ్రహాలు ఊరేగినప్పుడు టచ్ చేయడానికి ఆరాటపడుతుంటారు. ఆ జనాల్లో నెట్టుకొని పోయి అలా టచ్ చేసేస్తారు. అమ్మే నా జన్మధన్యం అయిపోయింది, నేను టచ్ చేసి అంటాడు. 100 మంది నెట్టుకొని పోయి ఆ విగ్రహాన్ని టచ్ చేసి వచ్చి అమ్మయ్య నా జన్మధన్యం అయిపోయింది. అసలు దైవాన్ని టచ్ చేయడానికి నువ్వంత నెట్టుకొని వెళ్ళక్కర్లేదని చెబుతున్నారు. ఇక్కడ భగవద్గీతలో 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ 4 శ్లోకాల్లో చెప్పినటువంటిది 7వ అధ్యాయంలో
8, 9, 10, 11 8, 9, 10, 11 శ్లోకాలు ఏమని చెప్తున్నారు? నాయన అసలు నువ్వు దైవం కోసం అంత ఆరాటపడటం ఎందుకు, పోరాటం చేయటం ఎందుకు? అంత అవసరమా? నువ్వు తాగే నీళ్లలో ఉన్నటువంటి రుచిరూపంగా ఉన్నది నేనే, రుచిరూపంగా ఉన్నది నేనే. నువ్వు రోజు చూసేటువంటి సూర్యుడు చంద్రుల్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కాంతిని నేనే అయి ఉన్నాను. నువ్వు అప్పుడప్పుడు వినేటువంటి ఓంకారం కానీ వేద మంత్రాలు ఉంటాయి కదా, ఆ వేద మంత్రాలు నేనే అయి ఉన్నాను. ఓంకారము నేనే అయి ఉన్నాను. నీకు అప్పుడప్పుడు శబ్దాలు ఏ శబ్దమైనా వింటావు కదా, శబ్దాలు వింటావు కదా, నువ్వు వినే ప్రతి శబ్దము నేనే. నువ్వు వినేటువంటి ప్రతి శబ్దము కూడా నా స్వరూపమే. నీలో ఉన్నటువంటి పరాక్రమం, ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో అవి నా యొక్క స్వరూపమే. ముక్కు ద్వారా వాసన ఎరుగుతున్నావు కదా, ఆ వాసన రూపం నేనే. కంటి ద్వారా రూపాలు చూస్తున్నావు కదా, ఆ రూపాలు నేనే అయి ఉన్నాను. ఇంత స్పష్టంగా చర్మం ద్వారా ఎరిగే స్పర్శను నేనే అని చెప్పి చెప్తారు. అగ్నిభూతంలో ఉండేటువంటి తేజస్సు నేనే అన్నారు. మరి ఇంత స్పష్టంగా పరమాత్మ ఈ జగత్తునంతటా అనుస్యూతమే వ్యాపించి ఉండి ప్రతి పదార్థం ద్వారా ప్రకటితమవుతూ ఉంటే, మరి ఆ దైవాన్ని మనం అనుభూతి చెందుతూ, దైవాన్ని స్పర్శిస్తూ, దర్శిస్తూ, వాసన చూస్తూ, రసానుభూతిని పొందుతూ, మళ్ళీ దైవం కోసం ఇంకెక్కడెక్కడో ఎతుకుతున్నారు కదా. అంటే సత్యం బోధపడక, ఈ రూపాల్లో దైవం ఉన్నాడు అనేటువంటి జ్ఞానం దృఢం కాక, ఇప్పుడు వేరే ఎవరైనా చెప్తే మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సాక్షాత్తు పరమాత్మే 7వ అధ్యాయంలో చెప్పారు. ఫస్ట్ ఏమని చెప్తారు? మత్తః పరతరం నాణ్యతకించిదస్తుదనది మైసర్వమిదం ప్రోతే సూత్రేమణిగణ. సమస్త ప్రాణుల్లో నేనే ఉన్నా. పరాప్రకృతి నేనే, అపరాప్రకృతిని. అపరాప్రకృతిలో ఉన్నటువంటి ఆ ప్రకాశ స్వరూపాన్ని నేనే. భూమిగా ఉన్నది నేనే, జలముగా ఉన్నది నేనే, అగ్నిగా ఉన్నది నేనే, ఆకాశముగా వాయువుగా ఉన్నది నేనే, ఆకాశముగా ఉన్నది నేనే, మనసుగా ఉంది నేనే, బుద్ధిగా ఉన్నది నేనే, అహంకారముగా ఉంది నేనే. అపరాప్రకృతి గురించి చెప్పారు. వీటన్నిటిలో ఉన్నటువంటి ఆ జీవరూపాన్ని నేనే పరాప్రకృతిగా చెప్పారు. ఈ రెండింటి అపరాప్రకృతులుగా ఉన్నది నేనే. చరాచర జగత్తుగానే ఉన్నది నేనే. చరాచర జగత్తులో ఉన్నటువంటి శబ్దస్పర్శ రూప సుగంధాతులుగా ఉన్నది నేనే. పరాక్రమంగా ఉంది నేనే, తేజస్సుగా ఉన్నది నేనే, ధర్మంగా ఉన్నది నేనే. ఇన్ని రకాలుగా పరమాత్మ ఉన్నాను అని చెప్పినప్పుడు ఇంకా పరమాత్మని ఎక్కడో వెతకటం ఎందుకు? పరమాత్మ అంటే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు పరమాత్మ. నేను మన మధ్యన వేరే వాళ్ళు అడిగితే కూడా చెప్పాను, దైవం అంటే లోపల వెతకటం కాదు, బయట కూడా ఉన్నది ఆయనే గుర్తించు. బయట కూడా పరమాత్మ స్వరూపాన్ని దర్శించేవాడికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయవలసినటువంటి అవసరం లేదు. మన ఆశ్రమంలో కొటేషన్ ఉంది కదా, మనం పీఠం పక్కన ఉన్నటువంటి ఫ్లెక్సీకి ఉంటుంది, ఏమీ తెలియనటువంటి వారే కూర్చొని ధ్యానం చేస్తారు, అన్నీ తెలిసినటువంటి వారు అంతటా దైవాన్ని ధ్యానం చేస్తారు. ఇది 7వ శ్లోకం, 7వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ 4 శ్లోకాల అర్థం అదే. అర్థమైందాకే? ఇప్పుడు మనకి 7వ అధ్యాయంలో ఈ 4 శ్లోకాలు చెప్పారు కదా, 8, 9, 10, 11 శ్లోకాలు చెప్పి ఇదే భావాన్ని అక్కడ కొటేషన్గా పెట్టండి మనం ఆశ్రమంలో. అంటే ఇది ఆ భగవద్గీత చదివే వాళ్ళకి ఆ కొటేషన్ ఎందుకు పెట్టారో అర్థమైంది. భగవద్గీత చదివే వాళ్ళకి ఆ కొటేషన్ ఏందో అర్థమైంది. దీనికి పరిపూర్ణం దాకా కూడా అక్కర్లా. అసలు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పిన 8, 9, 10, 11 శ్లోకాల్లోనే ఆ మీనింగ్ చెప్పారు. అంటే సర్వత్రా నేనే ఉన్నప్పుడు, బయట కూడా నేనే ఉన్నప్పుడు, అంతటా నేనే ఉన్నప్పుడు, అన్ని రూపాల్లో ఉన్నది నేనే అయినప్పుడు, వినేది నేనే అయి ఉన్నాను, చూసేది నేనే అయి ఉన్నాను, తినేది నేనే అయి ఉన్నాను, వాసన ఎరిగేది నేనే అయి ఉన్నాను, స్పర్శ ఎరిగేది నేనే అయి ఉన్నాను, కాంతి రూపంలో ఉన్నది నేనే, బీజప్రదుడును నేనే, నీలో ఉన్న ధైర్యాన్ని నేనే, బుద్ధిని నేనే, ఇన్ని రూపాలుగా నేనే ఉన్నాను. ఇన్ని రూపాలుగా నేను ప్రకటితమవుతున్నా కానీ ఇంకా నన్ను గుర్తించకుండా కళ్ళు మూసుకుంటున్నావేంటంటాడు. నన్ను చూడటానికి కళ్ళు మూసుకోవటం ఎందుకు? నన్ను అనుభూతి చెందితే, నిజంగా నన్ను అనుభూతి చెందితే ఇంక నువ్వు వేరే ఏం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నాకంటే భిన్నంగా నువ్వు లేవు, నాకంటే భిన్నంగా ఈ ప్రకృతి లేదు. నీకు లోపల ఉన్నది నేనే, వెలుపల ఉన్నది నేనే, సమస్త చరాచర జగత్తునంతటా ఉన్నది నేనే అని గుర్తించినటువంటి వాడు నిత్య ఆనందంతో ఉంటాడు. ఇది
సాధకుడికి దృఢం కావాలి. అంటే భగవద్గీతలో పరమాత్మ చెప్పారు, కానీ ఇది కేవలం సహజ సిద్ధంగా భగవద్గీత అనుష్ఠానం చేసి పారాయణం చేసుకునే వాళ్ళకు మాత్రమే ఇది అర్థం కాదు. ఒక గురుముఖత ఆ బ్రహ్మోపదేశాన్ని పొంది గురువు యొక్క సమక్షంలో ఈ యొక్క శ్రవణం చేసినప్పుడు, గురువు యొక్క ముఖత ఈ యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేసినప్పుడు ఈ యొక్క అర్థం, ఈ లోతైనటువంటి అర్థాన్ని గుర్తించగలుగుతాడు. అంతే తప్ప ఇది సామాన్యుడు అందుకునేటువంటిది కాదు. ఎందుకంటే ఏ పాటికి దేవుడు అంటే లోపల ఉంటాడు, సహస్రార చక్రంలో మాత్రమే ఉంటాడు అని అనుకుంటారు. అంటే సహస్రార చక్రంలోనే ఉన్నాడని ఎందుకు చెప్పారు అంటే, సాధకుడికి ఫస్ట్ ఒక చోటు నుంచి స్టార్ట్ చేయాలి కదా. ఎందుకంటే ముందు తనలో దర్శించిన తర్వాతనే బయట దర్శించగలుగుతాడు. తనలో దర్శించి తాను బ్రహ్మము అనేటువంటి అనుభూతి కలిగినప్పుడు, ఆ దృష్టితో చూసినప్పుడు ఈ సమస్త చరాచర జగత్తునంతటా కూడా ఆ రూపాన్ని చూడగలుగుతాడు. ఎట్లా అంటే జనరల్గా ఒక వ్యక్తి ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా కనపడుతుంది లోకం? నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే, బ్లూ రంగు కళ్ళజోడు పెట్టుకుంటే గ్రీన్ కలర్ కళ్ళజోడు పెట్టుకుంటే గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ పెట్టుకుంటే బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అదే ఆత్మ అనే కళ్ళజోడు పెట్టుకుంటే, ఆత్మ అనే కళ్ళజోడు పెట్టుకుంటే ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. దాన్నే జ్ఞాన నేత్రము అన్నారు. జ్ఞానం అనేటువంటి కళ్ళజోడు, ఆత్మజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు ధరించినటువంటి వాడు ఈ సమస్త చరాచర జగత్తునంతటా ఆత్మస్వరూపమునే దర్శించగలుగుతాడు, ఆత్మ అనుభూతిని పొందగలుగుతాడు. సమస్త చరాచర జగత్తు ఆత్మస్వరూపంగానే భాషిస్తుంది. మరి ఎందుకు కనిపించట్లేదు? అందరికీ ఆత్మస్వరూపంగా ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్లకు ఈ కళ్ళజోడు లేదు. ఆత్మజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు లేని కారణం చేత ఈ ప్రకృతిలో వస్తువులుగా కనిపిస్తూ ఉన్నాయి. పరమాత్మను చూడలేకపోతున్నాడు. ఆ వస్తువుల యొక్క లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని, తత్వాన్ని అనుభూతి చెందలేకపోతున్నాడు. ఏ సాధకుడైతే ఆత్మజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు పెట్టుకొని చూస్తాడో చరాచర జగత్తునంతటా కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపమునే దర్శించగలుగుతాడు, అనుభూతి చెందగలుగుతాడు, ఆనందించగలుగుతాడు. ఇది మన గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం. దీన్ని మనం అనుభూతి చెందాలి, ఆచరించాలి, ఆ స్థితిని పొందాలి. మనం ఇప్పుడు దైవాన్ని ధ్యానం చేయంటే కళ్ళు మూసుకునే కాదు, కళ్ళు తెరిచి కూడా చేయగలగాలి. ఇది గొప్పదనం. కళ్ళు మూసుకొని ఎప్పుడు చేయాలంటే లెర్నర్స్కు చెప్పారు. ఇప్పుడు ఎట్లా అంటే మనకి సాధన ఆరంభ దశలో ఉన్నప్పుడు ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేయాలని చెప్తారు. మంత్ర అనుష్ఠానం కూడా ఏకాంత ప్రదేశంలో చేయాలని చెప్తారు. ఎందుకంటే అది లెర్నింగ్ స్టేజ్లో ఏకాంత ప్రదేశంలోనే చేయాలి. ఎట్లా అంటే ఒకతను కొత్తగా కారు నేర్చుకోవాలనుకున్నాడు. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలని డైరెక్ట్గా తీసుకొచ్చి మెయిన్ సెంటర్లో, అమీర్పేట సెంటర్లో కానీ, కేపీహెచ్పి సెంటర్లో కానీ, ఓల్డ్ సిటీలో కానీ ఈ కారు నడుపునాయన అంటే నడుపుతురా? నడపడు. ఫస్ట్ ఎక్కడ నేర్చుకోవాలి? అతను నిర్జన ప్రదేశం, జనము లేనటువంటి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి, ఊరు బయట అవుట్కట్స్లో, పొలాల్లో, జనజీవనం లేనటువంటి చోట అక్కడ నేర్చుకొని, ఎవరూ లేనటువంటి కాడ నేర్చుకోవాలి. ఎలా ఫాస్ట్గా నడపడం నేర్చుకోవాలి, స్లోగా నడపడం నేర్చుకోవాలి, లెఫ్ట్ టర్నింగ్, రైట్ టర్నింగ్, స్పీడు, స్లో అన్నీ నేర్చుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ అయిన తర్వాత, కారు నడపడంలో పర్ఫెక్ట్ అయిన తర్వాత వాడు చెప్తున్నాడు, కారు ఇప్పుడు నా మాట వింటుంది, నేను ఏం చెప్తే చేస్తే, పొమ్మంటే పోయిద్ది, ఆగమంటే ఆగుద్ది అంటాడు, నా కంట్రోల్లో ఉందన్నాడు. ఎస్, అలాంటి వాడిని తీసుకొచ్చి ఏ సెంటర్లో పెట్టినా కానీ నడపగలుగుతారు, ఎక్కడైనా నడపగలరు. అంటే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరూ లేనటువంటి జనజీవనం లేని కాడ నేర్చుకోవాలి. ప్రాక్టికల్స్ పూర్తయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జనం మధ్యలోనైనా నడపచ్చు. అలాగే మనం కూడా సాధన చేసేప్పుడు ఏకాంత ప్రదేశంలోనే చేయాలి. మళ్ళా ఇక్కడ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ముందు లోపలనే దర్శించాలి. గురువుగారు చెప్తారు కదా, ముందు లోపల దర్శించినాయన అని చెప్పారు. ఫస్ట్ దైవాన్ని ఎక్కడ దర్శించాలి? లోపలనే దర్శించాలి, లోపలనే అనుభూతి చెందాలి. ఇది ఎప్పుడు? లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు.
ఫస్ట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పరమాత్మ ఇక్కడే ఉంటాడు, ఇక్కడే చూడాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేడని చెప్తారు. సాధకుడు ప్రారంభ దశలో లోపల శరీరం లోపలే ఆత్మను దర్శిస్తాడు. తర్వాత గురువుగారు ఏమని చెప్తారు, శరీరం లోపలే కాదు నాయన, శరీరము బయట కూడా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, చరాచర జగత్తుగా ఉంది ఆయనే అని చెప్పి మనకి బ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తము నుండి మహత్తు, మహత్తు నుండి మహదాంకారం, మహదాంకారము నుండి పంచ తన్మాత్రకులు, తన్మాత్రకుల నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి చరాచర జగత్తు ఏర్పడిందని నాయనగారు మనకు సాంఖ్యం ద్వారా తెలియజేస్తారు. ఈ సాంఖ్యం ద్వారా తెలియజేసినటువంటి జ్ఞానమే విశ్వరూప సందర్శన యోగంగా మనకి 11వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్పింది, 11వ అధ్యాయంలో చెప్పింది, 10వ అధ్యాయంలో చెప్పింది అదే అనమాట. అంటే విశ్వమునందంతటా పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించేటువంటి జ్ఞానం రావాలి సాధకుడికి. ఫస్ట్ అయితే విశ్వమందంతటా దర్శించాలని ముందు మనలో దర్శించాలి. అందుకే మన గురువుగారు ఏం చేస్తారు, ఫస్ట్ మన లోపల దర్శింపజేస్తారు, తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాల యందు ఉన్నట్లు దర్శనం చేయిస్తారు, తర్వాత శరీరానికి బయట కూడా ఉన్నారని చెప్పి సాంఖ్య విచారణ ద్వారా మనకు దృఢం చేస్తారు. సాంఖ్య విచారణ ద్వారా దృఢం చేశాక తారకం ద్వారా అసలు ఏమాత్రం తేడా లేకుండా బయట లోపల అన్నిటి యందు ఉన్నటువంటి తత్వాన్ని అనుభూతి చెందేట్టు చేస్తారు. తర్వాత అమనస్కం చెప్తారు, మహావాక్యాలు చెప్తారు. అప్పుడు మనకి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఐమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలు దృఢమవుతాయి. అప్పుడు అమనస్క స్థితి ఏర్పడుతుంది. అప్పుడు అమనస్క స్థితి ఏర్పడినటువంటి సాధకుడికి, శుద్ధ బ్రాహ్మీ స్థితిని పొందినటువంటి సాధకుడికి, శుద్ధ ఎరుక స్థితిని పొందినటువంటి సాధకుడికి పరిపూర్ణ బోధ అప్పుడు చెప్తారు. మనం ఈ యొక్క అంచెలంచెలుగా ఫస్ట్ దుష్కర్మాచరణ విడిచిపెట్టి సత్కర్మాచరణ చేస్తూ లోపల గురువుగారు దర్శింపజేసినటువంటి యొక్క రూపాన్ని దర్శిస్తూ, లోపల దర్శించిన తర్వాత బయట కూడా దర్శిస్తూ, సర్వత్రా దర్శించి సర్వత్రా ఉన్నది బ్రహ్మమైనటువంటి జ్ఞానం దృఢమైతే అప్పుడు మనం పరిపూర్ణ బోధ వినటానికి అర్హత సాధించామని గుర్తు. గురువు ఇది గుర్తించిన తర్వాత మనకప్పుడు పరిపూర్ణ సూచన చేయటం, పరిపూర్ణ మంత్రాలు బోధించడం, ద్వాదశి, షోడశి, పంచదశి అప్పుడు బోధిస్తారు. నాయనగారు మనకి ఇట్లా క్రమ పద్ధతిగా చెప్పారు. గురుగీత చెప్పారు, భగవద్గీత చెప్పారు, సాంఖ్యం చెప్పారు, తారకం చెప్పారు, అమనస్కం చెప్పారు, మహావాక్యాలు చెప్పారు. తర్వాత ఎరుక దృఢమైన తర్వాత పరిపూర్ణ సూచన చేశారు. ఆ పరిపూర్ణ మంత్రాలు చెప్పి వాటి అర్థాన్ని బోధించి వాటి యొక్క అర్థానికి అనుగుణంగా జీవించిన ఆయన నీకు జన్మరహితం అవుతుందని చెప్పి మనకు సూచిస్తే మనమందరం కూడా అదే మన గురువుగారు ఏదైతే చెప్పారో దాన్నే మనం అనుసరిస్తూ ఆ పద్ధతిలో జీవిస్తూ ఆ పద్ధతిలో సాధన కొనసాగిస్తూ ముందుకు వెళ్తాను. జయతల సద్గురు ప్రభు మహారాజుకు. శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ, శంకర శివ ఓం శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ. శంక చేరి వేళగానే శంకలన్నీ పాపుతావు, అంతులేని ప్రేమ చూపి ఆనందం పంచుతావు. కైలాస మెట్లన్నీ మా కోసం దిగుతావు, కాలకోట విసంలింగి నీలకంఠుడయ్యావు. విలాసాలు మాకిచ్చి శ్మశానాలు తిరుగుతావు. ఎంత గొప్పవాడివయ్య శంకర శివ, మా వంకరను దిద్దవయ్య శంకర శివ. ఎంత గొప్పవాడివయ్య శంకర శివ, మా వంకరను దిద్దవయ్య శంకర శివ. శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ.
నాన్న లేరు గాని అద్భుతంగా పుట్టావో కామాక్రోధాలు కాదు కైలాసనాథుడవో పాతకాలు తొలగించే భూతానాథుడు నీవో యోగా మార్గం వెలుగు వైరాగ్యమూర్తివయ్యా గురువులకే గురువు నీవు గురువులకే గురువు నీవు ఆది దక్షిణమూర్తి ఎంత గొప్పవాడివయ్య శంకర శివ మా తప్పులన్నీ దిద్దవయ్య శంకర శివ ఎంత గొప్పవాడివయ్య శంకర శివ మా తప్పులన్నీ దిద్దవయ్య శంకర శివ శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ చెవులే లేకుండా నీవు శబ్దాలను వింటావో చేతలు లేకుండా కానీ చేతలెన్నో చేస్తావో నేత్రాలు లేకుండా రూపాలను చూస్తావో నాలుగే లేదంట రుచులన్నీ చూస్తావో చర్మమే లేదంట చర్మమే లేదంట స్పర్శలన్నీ ఎదుగుతావు ఎంత గొప్పవాడివయ్య శంకర శివ మా కర్మలన్నీ కాల్చవయ్య శంకర శివ ఎంత గొప్పవాడివయ్య శంకర శివ మా కర్మలన్నీ కాల్చవయ్య శంకర శివ శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ ఐశ్వర్యం ఉంది కానీ అహంకారమే లేదు ఆకలైతే లేదు నీకు అన్నపూర్ణవతి నీవు తప్పికైతే లేదు నీకు గంగాధరుడవు నీవు దేవాది దేవుడవై ధ్యానించుతావు నీవు మా కర్మలు భిక్షమెత్తి మా కర్మలు భిక్షమెత్తి మమ్ముల గరి చేర్చినావు ఎంత గొప్పవాడివయ్య శంకర శివ నీ అంత తెలియలేదయ్యా శంకర శివ ఎంత గొప్పవాడివయ్య శంకర శివ నీ అంత తెలియలేదయ్యా శంకర శివ శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ శంకర శివ ఓ శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ ఎంత చిత్రమాయనయ్య శంకర శివ. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.